నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. నిన్న తిరుపతి సభలో చంద్రబాబు గారు మాట్లాడుతూ నా మీద హత్యాయత్నం జరిగింది, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ నేరగాళ్ళని, ఈ ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చి ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్న వాళ్ళందరినీ ఏరి పారేస్తాను, వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఓవరాల్గా ఈ వ్యాఖ్యలకు సంబంధించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ బాబు గారికి ఆయన మాట్లాడిన మాటలకి మీ విశ్లేషణ ఏంటి? తిరుపతి దేవదేవుడు ఉండే ప్లేస్, ఆ మహానుభావుడు ఉన్న సన్నిధిలో ఎందుకు వచ్చిన పరాక మాటలు, ఎందుకు వచ్చిన అనవసరమైన మాటలు, ఆయన మళ్ళీ చంద్రబాబు గారికి పునర్జన్మని ఇచ్చిన ప్లేస్ అది అని క్లెయిమర్ పెట్టినా సరే ఆయనకి ఏం కాకుండా తృణప్రాయంగా ప్రాణాలు తెగించి బయటకు వచ్చాడు ఆయన ఆ ప్రాణాపాయం నుంచి. తర్వాత గౌరవపదంగా ఆయనకి ఆ తదనంతర పరిణామంలో 2 సార్లు ముఖ్యమంత్రి చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకసారి సమైక్య రాష్ట్రం అనుకున్న దగ్గర కన్నా విభజిత రాష్ట్రంలో 2 సార్లు చేశారు ఆయన్ని. దీని అర్థం ఏంటంటే మనం ఏదో చేసేద్దామంటే ఒకప్పుడు ఒక తీవ్ర పరిస్థితులు ఉండేవి. రాయలసీమలో ఫ్యాక్షన్ నిర్మూలించడానికి ఒక అవకాశం, నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ సిటీలో ఆక్టోపస్ని పెట్టి, అలాగే గ్రే హ్యాండ్స్ నేమో నక్సలైట్లని నిరోధించడానికి, మత కల్లోలను నిరోధించడానికి, అలాంటి సందర్భాలు మీకు వచ్చాయి. యువర్ డన్ ఇట్, ఇట్స్ అ ప్రూవెన్ ట్రాక్. కానీ ఇక్కడ ఏంటంటే నేను చెత్తను ఊడి చేస్తాను రాజకీయం అన్న దగ్గర తెలుసో తెలియకో మీ తపేల ఛానల్ త్రూగా సెట్ చేసింది మీరే. ఎందుకు జీవితాంతం జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీని ఒక రాజకీయాలకి పనికిరానట్టుగా నేరగాలని చెప్పి మీరు పోర్ట్రైజేషన్లో ఇవాళ ఏమవుతుందంటే వాళ్ళని ఊడి చేస్తేనే కానీ మీకు పని అవ్వదు, వాళ్ళు ఉంటే మా వల్ల కావట్లేదు అన్నది ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎందుకు ఒక మొనాటమీని ఆయన బ్రేక్ చేసాడు. నీకు ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరు ఉండేది. ఆ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అన్న దగ్గర 5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందో ప్రజలు పాటు బ్యూరోక్రాట్స్ చూశారు. చూసిన తర్వాత ఏమైందంటే ఈయన విధానాలు ఏవైతే ఉన్నాయి ఎప్పుడున్న దగ్గర 14 నెలలు 13 నెలలు బట్టి చూస్తున్న దగ్గర బ్యూరోక్రాట్స్కి అర్థం అవ్వట్లేదు. ఒక సిస్టమ్ని ఎందుకు బ్రేక్ చేయవలసి వచ్చింది. ఉదాహరణకి సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ ఈజ్ అన్ బిగ్గెస్ట్ ఫోల్డ్ అన్నమాట. ఎట్లా అంటే గతంలో బ్రాండ్లు అవి అమ్మనిచ్చేవారు కదా, ఏ పలకమాసిన బ్రాండ్లే ఉండేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈయన దాని బిజినెస్ మోడల్లో ప్రభుత్వ పరంగా చేస్తూ ఎక్స్చెక్కర్కి విపరీతమైన ఆదాయ వనరు వచ్చే దగ్గర ఫస్ట్ 6 నెలలు భరించాడు అదే పాలసీ అని. తర్వాత మార్చిన పర్యవసానంలో బంగారు బాతుకుడు కదే. సో ఇలాంటివన్నీ ఎక్కడికక్కడ ఆక్షేపణీయంగా ఉన్నప్పుడు స్కూళ్ళు ఏవైతే పరివర్తన చెందిన స్కూల్కి వెళ్ళి సంభ్రమాశ్చర్యాలకు గురే క్యాబినెట్ మినిస్టర్లతో సైతం దానికి ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న వినూత్న పోకడలు, బ్యాగుల విషయంలో కానీ, లేదా పుస్తకాల విషయంలో కానీ, కరికులం విషయంలో కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ లేనిపోయినవన్నీ నెత్తికెత్తుకునే బాధలన్నింటిలో పాతది చెత్త, ఇప్పుడున్న చెత్త అన్నది ఈయనకి ప్రతి నిమిషం మతిష్కంలో శతపురుగు తెలిసినట్టు తెలిచేస్తుంది. మనం చెత్త వేసింది పాపానికి, చెత్తను తుడిచేద్దాం అన్న దగ్గర అతను ఆల్రెడీ చెత్తను క్లీన్ చేశాడు. ఉదాహరణకి స్కూల్ విషయంలో నాడు నేడు పరివర్తన చెందిన విధానంలో శుభ్రత అన్నది ఎలా ఉన్నదో చూపించాడు ఆయన. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో మనం చదువుకున్నప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయని. నేనే అలా ఫీల్ అవుతున్నా అంటే నాకన్నా ముందు ఇంకా కష్టాలు పడి చదువుకున్న వ్యక్తి అయినా దగ్గర 7-10 కిలోమీటర్ల సైకిల్లో నడుచుకుని వెళ్ళేవాడు ఆయన. అలా చదువుకున్న వ్యక్తికి ఆ స్కూల్ యొక్క ఔన్నత్యం అని తెలియకుండా ఉంటాయి ఆయనకి. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ఏమవుతున్నాయంటే మనం చెత్త వేస్తున్నామా, చెత్త మనం వేసి మనమే తుడిచే కార్యక్రమానికి తెరలేపుతున్నామా, దీంట్లో ఈ ప్రాసెస్లో వాళ్ళ మీద ఎన్ని రోజులు అభియోగాలు మోపుతూ మనం కాలక్షేపం చేయవలసి వస్తుంది అన్నది అంతర్లీనంగా అంతర్మదనం చెందుతున్న వ్యక్తి అతను. తల్లికి వందనం ఒక స్కూల్ మొత్తానికే రాలేదనేది ఒక వాదన అనిపించింది సార్. ఈ మధ్యలో ఒక వార్త కూడా ఫుల్ వైరల్ గా మారింది. అనంతపురం కదా? లేదు సార్, అది నేను చదువుకున్న స్కూలే. అది తిక్కవరం గ్రామం, తిక్కవరం హై స్కూల్, చిలకూరు మండలం, గూడూరు దగ్గర. మా స్కూల్కి అది నేను చూసేసరికి షాక్ అయిపోయాను. చదువుకున్న స్కూల్కి ఏంటనే కుటుంబ ప్రభుత్వంలో ఎందుకు తప్పిదం జరిగింది అనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం? అది కొన్ని ఉంటాయండి, టెక్నికాలిటీస్ ఉంటాయి. అండ్ ఓవరాల్ గా కూడా నేను ఎప్పటి నుంచో చెప్తుంది 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాలి. ఎంతమందికి ఇచ్చారో లెక్క ఉంది కదా, 37 లక్షల మందికి ఇంకా రావాలి. అందులో మీ తెక్కవరం కూడా ఉండిపోయి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ లో ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడంలో ఈయన చాలా పెద్ద దిట్ట. నిజంగా చెప్తున్నా, అడ్మినిస్ట్రేషన్స్ లో ఈ హెస్ గివెన్ పాత్. అలాంటిది ఈసారి ఆ పాత్ లేకుండా ఆయనే చేసుకుంటాడు. సో అంచేత ఏమవుతున్నాయంటే స్వామివారి సన్నిధిలో తనకి పునర్జన్మ వచ్చిన తర్వాత కూడా పునరవకాశం మళ్ళీ రెండోసారి 14-19 అడ్మినిస్ట్రేషన్ చూసి కూడా 23 పరిమితం చేసింది. 164 తెలుగుదేశం చరిత్రలో గెలవని 134 గెలిచిన తర్వాత కూడా తను తాను ప్రక్షాళించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం ఎప్పుడైతే చంద్రబాబు గారికి వచ్చిందో, ప్రక్షాళించుకోలేకపోవడానికి కూడా ఏ చెత్త తోడవాలో అర్థం కాని నిస్సాయ స్థితిలో ఉన్నాడని మాత్రం చెప్పొచ్చు.
ఎందుకంటే నేను లేస్తే మనిషిని కాదు, నేను తలుచుకుంటే ఎవరినైనా చేస్తారంటే అలాంటి ఆలోచనలు ఆయన బుర్రలో ఎప్పుడు ఉండవు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అనవసరమైన విషయాలకు వెళ్ళండి. ఆయన వ్యక్తిగతంగా తన పని తాను, తన రాష్ట్ర పురోగతి గురించి ఆలోచించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతను. అలాంటి వ్యక్తికి ఇలాంటి పనికి మనల్ని ఎవడు ఇంజెక్ట్ చేస్తున్నాడో ఆయనకి బాగా తెలుసు. అంచేత ఏమవుతుందంటే అంతర్మదనం చెందుతున్నాడు. నేనేటి చెత్త చూడవలసి వస్తుంది, ఈ చెత్త ఎందుకు మనం చేయవలసి వస్తుంది, చెత్త ఎందుకు వేశారు, దీన్ని కదా మనం తొడవలసి వస్తుంది. గత ప్రభుత్వం చెత్తని మనం 14 లక్షలు 10 లక్షలు అని ఎంత బెదరగొట్టినా ఎక్కడ ఒక రూపాయి అంతు చిక్కట్లేదు. ఆ చెత్త మనమే తుడుద్దు అంటే ఎలా అవుతుంది? అన్ని తాను ప్రక్షాళించుకుంటున్న చంద్రబాబు నాయుడు. అందుకని ఎప్పుడు ఫ్యాక్షన్ గూండాయిజం రూపం మోపుతాను అన్నారు. గతంలో ఫ్యాక్షనిజం అందరూ తిలోదకాలకి ఇచ్చారు. రామసుబ్బారెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడుతూ నేను ఫ్యాక్షన్లు మీకే తెలుసా, మాకు తెలియవా, మేము చేయలేమా, కానీ అన్నీ వదులుకున్నాం కాబట్టి అని మాట్లాడుతున్నాను. అవకాశం ఎవరిస్తున్నారు అంటే అక్కడ ప్రేరేపితమైన చర్యలు. నేను నెల్లూరులో చాలా శాంతికామకంగా ఉంటుంది. డ్రగ్స్, ఈ మాదక ద్రవ్యాల ప్రభావం అంటే ఈ గంజా అన్ని విచ్చలవిడిగా నాకు తెలిసి ఈ అడ్మినిస్ట్రేషన్లో పోలీస్ అండ్ నాయకులు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్న ఉదంతో ఆయన చూసి ఉంటాడు. కానీ అలాంటి విషయంలో చాలా కంట్రోల్, చాలా పట్టున్న వ్యక్తి ఆయన. కానీ నెల్లూరులో తీవ్రతరం చేసి మర్డర్లు, ఆయన అగ్రిగేట్ 40 మర్డర్లు జరిగి అది ఆయన దృష్టిలో ఉండకుండా ఉంటాయి. నేనే ఇక్కడ ఉన్నాను నాకే తెలిసిందంటే ఆ తీవ్రత చూస్తే వాళ్ళు, నేను ఆ వీడియోలోనే మీరు వీలైతే వెనకాల ప్లే చేస్తే చేయండి, అసలు ఎంత గగురుపాటు కల్పిస్తున్నాయంటే ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన తీరు, ఇవన్నీ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాం మనం. ముఖ్యంగా వెచ్చలవిడితనం ఆఫ్ గంజాయిని ఎలా నిర్వహించాలో ఆయన దగ్గర, ఎందుకంటే గ్రే హ్యాండ్స్ పెట్టి నక్సలిజాన్ని ఎదుర్కొన్నంత స్థాయి అయింది. ఆక్టోపస్ అనే దాంతో మత కల్లోలో శాశ్వత పరిష్కారం ఇచ్చిన వ్యక్తి ఆయన. ఇది ఆయన ఒరిజినాలిటీ. సో అలాంటి దగ్గర ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ గంజాయిలాడితే ఆయన హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే అది అక్కడి నుంచి ఆయనకి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎవరికి ఇస్తున్నారు అనుకుంటున్నారు వార్నింగ్? ఆయన టీంకి ఇస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అయింది కదా సార్. వాళ్ళు 11 స్థానాలు పరిమితి, ఇంట్లో కూర్చొని వాళ్ళని పెద్ద భూతంలో చూస్తే మనవాడి చేస్తాం. అంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్న టైంలో ఈ యాక్టివ్గా శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్ అయిన ఈ మూమెంట్లో, సో వాళ్ళ నుంచి ఏదైనా చిన్న ఏర్పడతాయేమో, దానికి రిలేటెడ్గా ఏదన్నా ఒక చిన్న అవన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఎదుటి మనిషి బలం మనకన్నా ఎక్కువ కనబడుతుంది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక టైప్ ఆఫ్, ఇప్పుడు 4 కుక్కలు మీ మీదకి అటాక్ వస్తాయి, ఇప్పుడు ఏం చేస్తారు, చేతిలో రాయో కక్క పట్టుకుని మీరు పొజిషన్స్ అన్ని మార్చరా. అట్లాగే రాజకీయాల్లో కూడా ఏంటంటే అవతల వ్యక్తి ఒక మనకన్నా పెద్ద పర్సనాలిటీగా ప్రజల్లో ఎక్కువ దీంతో ఉన్నప్పుడు దానికి ఎదుర్కొనే విధానంలో ఏంటంటే ముందు వాళ్ళని నెగిటివ్, ఆల్రెడీ మనం ఇందాక నుంచి చెప్తున్న చెత్త ముందు డంప్ చేస్తాం. వాళ్ళందరూ కాలకేయులు, రాక్షసులు. మొన్న తపేల ఛానల్ గారికి బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా రోయాంగల్తో పోలిస్తున్నాడు. వాళ్ళు రోయాంగల్ అని వేస్తుంది ఏకంగా. ఆర్టికల్ 356 ఎందుకు రద్దు చేశారో తెలియదు. రోహింగ్యాలు ఉంటే మొత్తం మిలిటరీ ఫోర్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో, అంతమంది ఉంటే. అక్కడికి ఆ లాజిక్ కూడా తెలియకుండా ప్రవచనాలు చెప్పడం అలవాటు అయిపోయింది. అలాంటి చెత్త పోస్తుంటే ఎలా భరించాలి ఆయన? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15,000 మంది రోహింగ్యాలు వెచ్చలవిడితనంతో ప్రవర్తిస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కన్సెన్సస్ చూపిస్తుంది? అలాంటిది ఆయన భరించవలసి వస్తుంది కదా. ఇవన్నమాట ఆయనకి అంతర్గతంగా ఆయన మదన పడుతుంది. అంతకన్నా రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.